హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక గౌరీ శంకర్లను పోలీసులు తీసుకెళ్తుంటే వెంటనే యాదగిరి చూసి, అయినా మా అను మేడంని, ఆర్య సార్ని ఎందుకు పోలీసులు తీసుకెళ్తున్నారు? అసలు ఏం చేశారని? ఈ రౌడీలే కదా మా అను మేడంని చేయి పట్టుకుంటుంటే మా ఆర్య సార్ వచ్చి కాపాడాడు కదా, మరి వాళ్ళని అరెస్ట్ చేయకుండా మా ఆర్య సార్ని అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని ఎలాగైనా సరే జెండే సార్కి చెప్పాల్సిందే. ఇక వెంటనే యాదగిరి జెండే సార్కి ఫోన్ చేసి, హలో జెండే సార్ గారు, మన అను మేడంని, ఆర్య సార్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏమంటున్నావు యాదగిరి, నువ్వు చెప్పేది నిజమేనా? అవును జెండే గారు, నా కళ్ళారా చూశాను. నా ముంగట్నే అను మేడంని, ఆర్య సార్ని కిడ్నాప్ చేశారు. మీరు ఎలాగైనా సరే ఆర్య సార్ని కాపాడాలి. సరే యాదగిరి, నువ్వేం టెన్షన్ పడకు. ఇప్పుడే నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను. ఇక జెండే పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే జైల్లో అను ఒడిలో ఆర్య పడుకోవడం చూసి అలాగే మైమర్చిపోతాడు. మా అను మేడం, ఆర్య సార్ మళ్ళీ పుట్టారు. ఇదే ప్రత్యక్ష సాక్ష్యం. ఎలాగైనా సరే వీళ్ళిద్దరినీ ఒకటి చేయాలి. వీళ్ళిద్దరి మనసులో ప్రేమ పుట్టేలా చేయాలి. మళ్ళీ నేను వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలి. ఆ శ్రీరామచంద్రులకు అండగా ఉన్నట్టు ఈ ఆంజనేయ స్వామి ఎప్పటికీ ఎన్నటికైనా మీకు అండగా ఉంటాడు. ఇక అనుకుంటూ పోలీస్ దగ్గరికి వెళ్ళగానే, ఏంటి సార్ మీరిక్కడికి వచ్చారు? ఏమైనా పనుంటే నాకు చెప్పొచ్చు కదా సార్, నేనే మీ దగ్గరికి వచ్చేవాడిని. మీరు వీళ్ళిద్దరిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఏ కారణంగా అరెస్ట్ చేశారో చెప్పండి. అంటే సార్, అది ఇతను అందరినీ చితకబాదుతుంటే అందుకే అరెస్ట్ చేశాం సార్. ఇక వెంటనే గౌరీ మాట్లాడుతూ, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? వాళ్ళే నా చేయిని పట్టుకోబోతుంటే ఈ శంకర్ వచ్చి నన్ను కాపాడాడు. కానీ మీరు అపార్థం చేసుకొని నేను చెప్పేది వినకుండా మమ్మల్ని అరెస్ట్ చేశారు. మళ్ళీ మేమే తప్పు చేసినట్టుగా ఎలా చెప్తున్నారు? అవును, మిమ్మల్ని ఎక్కడో చూశాను కదా. గుర్తొచ్చింది, మిమ్మల్ని నేను గుడిలో చూశాను. మాకు వస్త్రాలను దానంగా ఇచ్చారు కదండి. అయినా మా గురించి మీరు పోలీస్ స్టేషన్కి ఎందుకు వచ్చారండి? మీరెవరో మాకు తెలియదు, మేమెవరమో మీకు కూడా తెలియదు కదండి. ఇక జెండే మనసులో అనుకుంటూ, మీరే నా రాముడు, నా సీత. రాముడు ఎక్కడుంటే ఈ ఆంజనేయుడు కూడా అక్కడే ఉంటాడు. మిమ్మల్ని నేను వదిలి ఎక్కడికి వెళ్ళలేను. మీరు ఎక్కడ ఉంటే ఈ ఆంజనేయుడు కూడా అక్కడే ఉంటాడు. ఏంటండి, ఏం ఆలోచిస్తున్నారు? నేను మాట్లాడుతుంటే ఏం సమాధానం చెప్పట్లేదు? అంటే పోలీస్ స్టేషన్లో నాకు కూడా పనుండి వచ్చాను. మీ ఇద్దరిని చూస్తే నాకు కూడా గుర్తొచ్చింది, గుడిలో కలిశాను కదా అని. మీ గురించి తెలుసు కదా ఎందుకు అరెస్ట్ చేశారని ఈ పోలీస్ అతన్ని అడుగుతున్నాను. బాగా బుద్ధి చెప్పండి సార్. ఆ రౌడీలేమో నన్ను ఇన్సల్ట్ చేస్తుంటే ఈ శంకర్ కాపాడాడు. ఈ సారేమో మమ్మల్ని ఇలా తీసుకొని వచ్చారు. ఇక శంకర్ మాట్లాడుతూ, అయినా ఇది కలియుగం కదా, మంచి చేసినా చెడే అవుతుంది, చెడు చేస్తే మంచే అవుతుంది. ఇక జెండే మాట్లాడుతూ, కాదు సార్, ఎన్నటికైనా ఎప్పటికైనా మంచి గెలుస్తుంది సార్ అని అంటే, ఏంటండి మీరు భలే ఉన్నారు. నన్ను సార్ అని ఎందుకు పిలుస్తున్నారు? శంకర్ అని పిలవండి సరిపోతుంది. మీరు మమ్మల్ని విడిపించినందుకు చాలా థ్యాంక్స్. మీ రుణం ఎన్నటికీ తీర్చుకోలేమండి. ఇలా మిమ్మల్ని చూస్తానని నేను కూడా అనుకోలేదు. ఇక అను శంకర్తో, శంకర్ గారు, ఇతన్ని చూస్తే ఏదో బలమైన బంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది. నాకు కూడా అదే ఫీలింగ్ కలిగిస్తుంది గౌరీ గారు. ఏంటి శంకర్ గారు, మన ఇద్దరి మనసులు ఒకేలా కనిపిస్తున్నాయి, ఒకేలా కలిగిస్తున్నాయి ఎందుకు? ఏమో అండి, నాకేమెరక. పదండి ఇంటికి వెళ్దాం. మా తమ్ముళ్ళు అసలేకే టెన్షన్ పడతారు నేను లేకపోయేసరికి. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. ఇక ఇంతటితో రానున్న ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.